హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్టోరీస్ లైఫ్ రామ్ భరత్ అఫీషియల్. సో గాయస్, మనమైతే ఒక 2 వీక్స్ బ్యాక్ అనేది ఓమాహా ఎపిసోడ్ 2 అనేది రిలీజ్ చేసాం. సో ఈ వీక్ అనేది ఓమాహా ఎపిసోడ్ 3 అనేది డిస్కస్ చేస్తాం. సరే, ఎపిసోడ్ 2లో లాస్ట్లో ఏం జరిగింది అనేది రీకాప్ అనేది చేసుకుందాం. ఆ స్వామీజీకి అనేది ఒక్కసారిగా బాడీ అనేది షేక్ అవుతుంది. ఎందుకంటే హనీఫ్ కార్తిక్ హారర్ సినిమా హౌస్ దగ్గరికి వెళ్ళేసి బయటకు అనేది వస్తారు. అప్పుడు కార్తిక్ అన్న నన్ను ఎవరైనా పిలిచారా అని చెప్పేసి అంటాడు. లేదురా పిలవలేదని చెప్పేసి అంటాడు. సో అప్పుడు స్వామీజీకి అనేది మళ్ళీ ఏదో రాబోతుంది అని చెప్పేసి షేక్ అనేది అవుతుంది బాడీ. సో అక్కడ అనేది ఎపిసోడ్ 2 అనేది ఎండ్ అయింది. ఇప్పటి నుంచి ఎపిసోడ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ డ్రోన్ వస్తుంది. కార్తీక్ నిద్రలేయంగా వాళ్ళ మమ్మీకి ఫీవర్ కొంచెం తగ్గింది లేదా అని వెళ్తాడు. అబ్బా అమ్మ తగ్గిందా అని చెప్పేసి అంటాడు. పర్లేదురా అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనేది అంటది. అప్పుడు అజ్జు కూడా అవునా సర్లే పర్లేదులే అని చెప్పేసి అజ్జు కూడా మమ్మీకి బాగానే ఉందని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక కార్తీక్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అని వస్తుంది. ఏం మెసేజ్ వచ్చి నవ్వుతాడు చూసి ఆ మెసేజ్ చూసి. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏంటి రాదని చెప్పేసి అంటుంది. ఏం లేదులే అని చెప్పేసి కార్తీక్ అనేది డాబా మీదకనే వెళ్తాడు. కార్తిక్ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫోటోషాప్లో వాళ్ళ మమ్మీ డాడీ ఫోటో అనేది ఇస్తాడు. ప్రింట్ చేయించారా హార్ట్ సింబల్ లాగా దీని పిల్లో అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ పుట్టినరోజు వస్తుంది గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి కార్తిక్ అలా చేస్తాడు. అది వాళ్ళ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో అని పెడతాడు. ఎంత బాగుందని చెప్పేసి ఆ ఫోటో అనేది కిస్ చేసి ఎందుకు డాడీ వెళ్ళిపోయావు ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా ఎమోషన్ అనేది అవుతాడు. ఇంకా కాలేజ్ దగ్గరికి అనేది అది సీన్. అరే నేను అందరూ ఆల్ అవుట్ అయిపోయారా అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. అది మా ఇంట్లో కూడా ఉందని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఏంటిదిరా అంటేనేమో ఆల్ అవుట్ అని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పేసి అందరు నవ్వుకుంటా కూర్చుంటారు. ఈ గ్యాప్లో ఇష్రా క్లాస్లో అనేది వస్తుంది. ఏ వైష్ణవి ఇట్రా అని చెప్పేసి పిలుస్తుంది. ఇష్రా ఇష్రా వస్తున్నా అని చెప్పేసి అంటుంది. ఇష్రానా? కార్తీక్ గుడ్ గోల్. ఓ ఓకే ఓకే అమ్మాయ నాకెందుకు చెప్పలే మన కాలేజ్ అని. సర్లే ఈవినింగ్ అడుగుదాం అని చెప్పేసి కార్తీక్ అనేది ఇష్రా వైపు అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు నిలయం రే ఏమైందిరా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు కార్తిక్ అరే అమ్మాయి మా ఇంటి దగ్గరేరా అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అలా చూస్తూ ఉంటాడు ఇష్టాన్ని. అప్పుడు ట్రాన్స్లేటర్ వచ్చి బ్లాక్ కలర్ వావ్, ఆరెంజ్ కలర్ వావ్ వావ్ వావ్, మెజెంటా కలర్ ఓ మై గాడ్ వావ్, అండ్ మై ఫేవరెట్ కలర్ పర్పుల్ పర్పుల్ సో బ్యూటిఫుల్ అనే సాంగ్ అనేది పాడతారు. అప్పుడు నిలయం అవునరా ఈ సాంగ్ ఎందుకు పాడావు ఎవరి కోసం పాడావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ట్రాన్స్లేటర్ ఒకసారి ఇష్ట డ్రెస్ చూడరా అని చెప్పేసి అంటారు. బ్లాక్ కలర్ అని చెప్పేసి అంటాడు. అంజు కలర్ డ్రెస్ చూడరా అని చెప్పేసి అంటాడు. ఆరెంజ్ కలర్ అని చెప్పేసి అంటాడు. ఓకే ఓకే అరే ఎవరైనా వింటే బాగోదు కామ్గా ఉండని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అప్పుడు ట్రాన్స్లేటర్ ఫాస్ట్గా సెట్ చేసుకో మ్యాన్ అని చెప్పేసి అంటాడు. అదే ఆలోచిస్తున్నా ఇద్దరులో ఎవరు బాగుంటారని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. సార్ ఎలా క్లాస్ చెప్తా అంటారు. అప్పుడు నిలయం అనేది నిద్రపోతా ఉంటాడు. రే వర్మ అలాగరా అని చెప్పేసి సార్ అనేది అంటారు. అప్పుడు ఒకసారిగా లేచి రే ఏమైందిరా డౌట్ అయ్యింది అని చెప్పేసి కవర్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూసి. ఏంట్రా నిద్రపోతున్నావు అని చెప్పేసి సార్ అనేది అంటారు. కామ్గా ఉంటాడు. అప్పుడు ట్రాన్స్లేటర్ పక్క నుండి అరే నేను చెప్తాను ఒకటి చెప్పు సార్కి అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనేది అంటాడు. ఏంట్రా అని చెప్తానేమో హెడ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పరా అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనేది అంటాడు. సార్ హెడ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ డ్యూ టు గ్రావిటీ సార్ అని చెప్పేసి ఎలియం అనేది అంటాడు. క్లాస్లో అందరు నవ్వుతారు. పర్లేదురా బాగానే చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు అందరు నవ్వుతానే ఉంటారు. ఎవరు చాట్ చేస్తున్నారు అమ్మాయిలతో కొన్ని రోజులు ఆన్లో కూడా కనిపెడతాను కామ్గా ఉండండి ఆ పని చెప్తాను పెట్టాను ఇన్ఫార్మర్లు అని చెప్పేసి అంటాడు. అబ్బో బొక్కలు అని చెప్పేసి కార్తీక్ వెనకాల నుంచి అనుకుంటాడు. బ్రేక్ బెల్ అనేది కొడతారు. కార్తీక్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే సీనియర్స్ అనేది కాలు అనేది అడ్డు పెడతారు. బా బా అని చెప్పేసి కార్తీక్ అనేది అప్పుడు ఇష్ట పరిగెత్తుకుంటూ వచ్చి హే అని చెప్పేసి అంటుంది. ఈ గ్యాప్లో అంజు అనేది వచ్చి కార్తీక్ లేవు దెబ్బలు తగిలినాయా చూసుకోరు కదా అని చెప్పేసి అంటుంది. అబ్బో అని చెప్పేసి సీనియర్స్ పక్క నుంచి అనేది అనుకుంటారు. ఏంటి వీళ్ళు కావాలని చేస్తున్నారా చూద్దాం సీనియర్సా జూనియర్సా అని చెప్పేసి ఇష్టం అనేది అనుకుంటుంది. లేదో అంజు తగిలిందిలే సరే నువ్వు వెళ్ళి మళ్ళీ అని చూస్తే బాగోదని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. సరే జాగ్రత్త అని చెప్పేసి అంజు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సీనియర్స్ ఎలా బొడ్డాడా ఏం మ్యాటర్ అని చెప్పేసి అంటాడు. కాస్త కళ్ళు చాలా చూసుకొని నడవండి నెత్తి మీద కాదని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. రే అని చెప్పేసి సీనియర్స్ కూడా రేజ్ అవుతారు. మీకు అంతగా ఉంటే బాత్రూంలో రండి చూసుకుందాం మీ సంగతి ఏంటో చెప్తా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. సర్లేరా అని చెప్పేసి అందరు బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళందరూ ఫైట్ చేసుకొని ఉంటారు. కార్తీక్ అలా వాష్రూమ్ నుంచి అనేది వస్తాడు. ఈ గ్యాప్లో గైస్ చెప్పా కదా ముస్లిమ్స్ సంథింగ్ నెమలికలు పట్టుకొని ఎపిసోడ్ 2లోనే ఎపిసోడ్ 1లో చెప్పాను. ఆయన హారర్ సీజన్ వైపు దగ్గర హౌస్ దగ్గరికి అనేది వెళ్తాడు ఆ ఏరియా వైపు. హారర్ సీజన్ 1లో బూచోడు ఈయన బాబా ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకొని ఉంటారు. అక్కడ సీన్ అనేది కట్ అవుతుంది.
కార్తీక్ ఇంకా వాష్రూమ్ నుంచి క్లాస్లోకి అనేది వెళ్తాడు. అప్పుడు ఇష్రా కార్తీక్ అని చెప్పి పిలుస్తుంది. చెప్పిస్రా ఏమైందని చెప్పేసి అంటాడు. ఏంటి క్లాస్ చాలా సీరియస్గా వింటున్నావు కదా అని చెప్పేసి అంటుంది. వినాలిగా, అదే నటించాలి కదా అని చెప్పేసి అంటాడు. టాపర్ అంట కదా అని చెప్పేసి ఇష్రా అనేది అంటుంది. అంత సీన్ లేదులే అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అప్పుడు గొట్టం ఏంట్రా ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. అవునరా అని చెప్పేసి నిలయం కూడా అంటాడు. అప్పుడు అమ్మాయి చక్రవర్తి వచ్చి చక్రాలు తింటారా అని చెప్పేసి అంటాడు. లేదురా వెళ్ళిపో అని చెప్పేసి గొట్టం నిలయం అనేది అంటారు. కార్తిక్ ఇంకా అరే బాబోయ్ ముస్లిమ్స్ ఏంటారు బాబు అంత పెట్టుకుంటారని చెప్పేసి అంటారు. అప్పుడు గొట్టం చిన్నదో వైపు పెద్దదో వైపు అని చెప్పేసి పాటలు అనేది పాడతాయి. ఈ గ్యాప్లో లిల్లీ క్లాస్లో అనేది వస్తుంది. క్లాస్లో అడుగు పెట్టగానే కరెంట్ డబ్బు అనేది పోతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి కామ్ అనేది అయిపోతారు. అలా క్లాసులోకి రాగానే అమ్మో ఈ దెయ్యం పిల్ల ఏదో ఉందయ్యా, నేను వాష్రూమ్కి వెళ్తున్నా మళ్ళీ నాకు ఏదో అయ్యేటట్టుందని చెప్పేసి కార్తీక్ అనేది వాష్రూమ్కి అనేది వెళ్ళిపోతాడు. ఇప్పుడు ట్రాన్స్లేటర్ ద్వారా నేను వస్తా పదా అని చెప్పేసి అంటాడు. ట్రాన్స్లేటర్ కార్తీక్ అనేది వాష్రూమ్కి అనేది వెళ్తాడు. అప్పుడు గొట్టం అరే మీ అందరూ కూడా చెప్పాలరా అని చెప్పేసి అంటాడు. ఏంట్రా అని చెప్పేసి నిలయం కూడా వింటాడు. అరే అసలు వాడికి లిల్లీని చూసిన పేరు విన్నా ఏమవుతుంది, అసలు అమ్మాయి లిల్లీయో కాదో, అయినా వాడు నిన్న ఫోన్ చేసినప్పుడు లేరా లిల్లీ వచ్చిందిరా నాకు అసలు ఏదోలా అయిపోయిందని చెప్పేసి అంటాడు. అసలు లిల్లీ అని ఈడిగానే తెలిసింది అసలు ఆ అమ్మాయి, అసలు ఏమవుతుంది వీళ్ళిద్దరికి ఏమైనా జరిగిందా ఇంతకు ముందు అని చెప్పేసి గొట్టం అనేది కాస్త సీరియస్గా అనేది అంటాడు. ఇది అంతా ఇష్రా అనేది వింటుంది. అప్పుడు హే శంకర్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది. నిజం ఇష్రా అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. ఈ గ్యాప్లో కార్తీక్ వాళ్ళ సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. కార్తీక్ ఏంట్రా ట్రాన్స్లేటర్ విషయాలని చెప్పేసి అంటాడు. చెప్పాలరా, అవును ఏంట్రా ట్యాప్ పెరిగిందని చెప్పేసి అంటాడు. అదేరా సీనియర్స్ ఇందాక కొట్టుకున్నాము, ఇందాక కాస్త ఎక్కువ సరిగ్గా మాట్లాడలేదు, అందుకే కాస్త ఫైట్ చేశానని చెప్పేసి అంటాడు. చెప్పాలి కదరా అలా ఫైట్ ఎక్కువ చేయమాక, మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద తీసుకొస్తే మళ్ళీ మనమే బుక్ అవుతాం, జాగ్రత్త అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనేది అంటాడు. సర్లేరా అని చెప్పేసి అంటాడు. ఈ గ్యాప్లో మళ్ళీ కొట్టమని సీన్ దగ్గరికి అనేది వెళ్తుంది. ఇది ఇష్రా జరిగింది, ఆడికి అసలు తెలియదు అమ్మాయి ఎవరో కూడా, బట్ ఆడంతా క్లియర్ కట్గా ఉన్నాడంటే ఆడికి తెలిసే ఉంటుంది అమ్మాయి ఇంతకుముందు ఎవరో, అసలు అడుగుదాం అందరం కలిసి గట్టిగా అని చెప్పేసి అంటాడు. శరశంకర్ నేను వాళ్ళు రాత్రి అడుగుతాను ఏం జరిగిందో చెప్తాను నీకు, ఇన్స్టా మీద చేయి నాకు నా ఐడియా ఇష్రా అని చెప్పేసి చెప్తుంది సంథింగ్. కొంచెం జాగ్రత్తగా అడుగు ఇష్రా, గట్టిగానే అడుగు అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. సరే శంకర్ అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇంకా ట్రాన్స్లేటర్ లెట్స్ గో ఇంక వెళ్దాం అని చెప్పేసి అంటాడు. సరే పదా అని చెప్పేసి ఇద్దరు క్లాస్లోకి అనేది వెళ్తారు. క్లాస్లోకి వెళ్ళంగానే ఇష్రా కార్తిక్ ఈవినింగ్ నైట్ దావ మీదకి రా మాట్లాడాలి సరేనా అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అప్పుడు క్లాస్లో ఒక అమ్మాయి హే లిల్లీ నేనేం ముందు చెప్పాలా నేను అడిగితే అని చెప్పేసి అడుగుతుంది. నాకు కొంచెం భయం కొత్త వాళ్ళని కలిస్తే అందుకే చెప్పలేదు, సరే లిల్లీ అని చెప్పేసి అంటుంది. లిల్లీ అప్పుడు అవును నా పేరు లిల్లీ అని చెప్పేసి చెప్తుంది. ఆ చెప్పగానే హారర్ సినిమాల్లో సెకండ్ హౌస్లో చేతబడి జరిగిన సీన్ అనేది వస్తాయి, లైట్స్ వెలుగుతున్నట్టు వస్తుంది, దీపం వెలిగినట్టు అనేది వస్తుంది, అక్కడ సీన్ అనేది గట్ అవుతుంది. అప్పుడు అందరు లంచ్ అనేది చేస్తారు, తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నిలయం స్టార్ట్ చేద్దామా ఎపిసోడ్స్ అని చెప్పేసి అంటాడు. సరే చెప్పరా అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. నీకు కావాల్సిన దానికోసం శ్రమించకూడదు, పోగొట్టుకున్న దానికోసం ఏడవడం అది నీ మూర్ఖత్వం అని చెప్పేసి అంటాడు. సరే ఇవాళ అయిపోయింది నిన్న ఎపిసోడ్ కూడా చెప్పరా అని చెప్పేసి అంటాడు. జీవితంలో నీకు కష్టం వచ్చిందని బాధపడకుండా కూర్చోకు, ఎంత భయంకరమైన రాత్రి అయినా పొద్దునైతే వెళ్తూ రావాల్సిందిరా అని చెప్పేసి నిలయం అనేది అంటాడు. అబ్బా భలే చెప్పారా నిలయం అని చెప్పేసి ట్రాన్స్లేటర్ అనేది అంటాడు. కార్తీక్ కూడా అవునరా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ అప్రిషియేట్ అనేది చేస్తారు నిలయంని. తర్వాత లంచ్ బెల్ తర్వాత సార్ అనేది వస్తారు. ఆయన సమ్ అనేది ఇచ్చి ఇంకో సమ్ అదే మోడల్లో చేయమని చెప్తారు. అప్పుడు నిలయం సగం దాకా చేసి అరే కార్తీక్ తర్వాత ఏం చేయాలరా నాకు ఆన్సర్ 5 వచ్చింది కరెక్టా కదా అని చెప్పేసి అంటాడు. ఏ తప్పురా ఏది బుక్ ఇటీ అని చెప్పేసి కార్తీక్ అనేది తీసుకుంటాడు. చూడండి 2 + 2 4 కదా 2 స్క్వేర్ వేసాడు ఏంటి నిలయం నీకు మ్యాథ్స్ రాదా ఎందుకని చెప్పేసి అంటాడు. భయం, ఇష్టం లేదు, అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి నిలయం అనేది అంటాడు. సరే ఇందాక ఒకటి అడిగాను 2 + 2 ఎంతరా అని చెప్పేసి అంటాడు. 2 స్క్వేర్ అని చెప్పేసి అంటాడు. ఇదిరా ఫస్ట్ క్వశ్చన్ వినాలి, తర్వాత ఆన్సర్ వచ్చా రాదా అని చెప్పేసి ఆలోచించాలి, అది నాకు రాదు అని చెప్పేసి వదిలేకూడదు నిలయం అని చెప్పేసి అంటాడు. సరే నేను చూడు ఎలా చేశానో ఆ స్టెప్స్కి నువ్వు మిస్ చేసావు, ఈ స్టెప్స్ కొద్దిగా కవర్ చేయని చెప్పేసి అంటాడు. సరేరా అని చెప్పేసి ఆ బుక్ అనేది నిలయం కొట్టమని చూస్తారు. రే నువ్వు చెప్పింది వేరు సార్ చెప్పింది వేరురా, అసలు ఇద్దరు చాలా డిఫరెన్స్గా చేశారు సమ్ అనేది చెప్పేసి గొట్టం అనేది అంటాడు.
బిర్యానీ అందరు చేస్తారా, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్, బ్రాహ్మిన్స్, కానీ దాన్ని బిర్యానీ అనే అంటారు. ఏదైతే చేసినా సార్ ఒకలా చేశాను, నేను ఒకలా చేశాను, కానీ ఆన్సర్ వచ్చింది కదా ఒకేలా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. వాళ్ళందరికీ సమ్ అనేది నేర్పిస్తాడు. అప్పుడు సారు వర్మ రారా అని చెప్పేసి నిలయం అనేది పిలుస్తాడు. సార్ వస్తున్నా సార్ అని చెప్పేసి నిలయం అనేది అంటాడు. అప్పుడు సారు నిలయంకి అదే మోడల్ బోర్డు మీద సమ్ అనేది ఇస్తాడు. అప్పుడు కార్తీక్ చెప్పింది గుర్తొస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడు, జాగ్రత్తగా ఆలోచించు, తర్వాత ఆన్సర్ చేయి అని చెప్పేసి నిలయం అనేది గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడు నిలయం స్లోగా సమ్ అనేది చేస్తాడు. అప్పుడు క్లాప్స్ అని చెప్పేసి సార్ అనేది అంటారు. అందరు క్లాప్స్ అనేది కొడతారు. అప్పుడు గొట్టం వర్మ వర్త అని చెప్పేసి గొట్టం అనేది అంటాడు. సూపర్ అని చెప్పేసి కార్తీక్ అనేది అందరు క్లాప్స్ కొడతా ఉంటారు. గుడ్ జాబ్ అని చెప్పేసి ట్రాన్స్లేటర్ కూడా అంటాడు. అదేంటో తెలియదు, అప్పుడు దాకా ఇంట్రెస్ట్ లేని మ్యాథ్స్ ఒకసారిగా వచ్చింది. అందరు అంటారు సార్ చెప్పింది అంత గుర్తుండదు, కానీ ఫ్రెండ్స్ చెప్తే ఈజీగా గుర్తుంటుంది, వచ్చేస్తుంది, అది నిజమేనేమో అని చెప్పేసి వెనకాల నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తారు. ఈవినింగ్ అనేది అందరు వెళ్తూ ఉంటారు, బ్యాగ్ సర్దుకుంటూ ఉంటారు. ఇష్రా శంకర్ గుర్తుంది కదా అని చెప్పేసి అంటుంది. అడుగు, తర్వాత నాకు మెసేజ్ చేయి ఓకేనా అని చెప్పేసి అంటాడు. సరే బాయ్ అని చెప్పేసి అంటుంది. నైట్ డ్రోన్ వ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఇష్రా నైస్ చేద్దాం, గుడ్ బాయ్ అంటే ఇంకా ఎలా అని చెప్పేసి అనుకుంటాడు. బాబు గుడ్ బాయ్ అని చెప్పేసి ఇష్రాని పిలుస్తుంది. అరవక ఏంటి రామని చెప్పామని చెప్పేసి అంటేను అదే ఊరికే అని చెప్పేసి ఇష్రా అనేది ఉంటుంది. ఏ గ్యాప్లో హారర్ సీజన్ 1 గేట్ అనేది స్లోగా అనేది ఓపెన్ అవుతుంది. చెప్పు అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అవును, మన క్లాస్లో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని ఏమని తెలుసా నీకు, నేమేంటో అని చెప్పేసి అడుగుతుంది. లిల్లియే కదా అని చెప్పేసి అంటేనేమో నీకెవరు చెప్పారని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. తెలుసులే అని చెప్పేసి అంటుంది. అదే ఎలాగా అని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. అబ్బా ఇప్పుడు ఆ పిల్ల గురించి ఎందుకు అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. నువ్వు వెళ్ళిపోయావు ఆ రోజు వామిటింగ్స్ అవుతున్నాయని, నీకు ఆ పిల్ల నేమ్ ఎవరు చెప్పారు అని చెప్పేసి ఇషా అనేది మళ్ళీ అడుగుతుంది. గెస్ చేసా అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. నిజం చెప్పు కార్తీక్ అని చెప్పేసి ఇషా అనేది అంటుంది. ఏమో అని చెప్పేసి అంటుంది. చెప్తావా లేదా అని చెప్పేసి ఇషా అనేది అంటుంది. పిచ్చా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పేసి కార్తీక్ అనేది చాలా సీరియస్ అయ్యి చేయలేపుతాడు ఇష్టా మీదకి. సారీ ఇష్రా, ఏం కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు, పిచ్చెక్కింది ఏంటని చెప్పేసి ఇషా అనేది గట్టిగా అరుస్తుంది. నాకేం అర్థం కావట్లేదు ఇష్రా, అసలు నాకేం ఆ పిల్ల నియమేకంగా నాకేమవుతుందో నాకే తెలియట్లేదు అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. నాకు వామిటింగ్ వచ్చేటట్టుంది ఇష్రా, నేను మళ్ళీ తర్వాత నైట్ 2 o'clock వస్తాను, అప్పుడు సరేనా అని చెప్పేసి అంటాడు. సరే కార్తీక్ జాగ్రత్త అని చెప్పేసి ఇష్రా అనేది ఉంటుంది. కార్తీక్ అనేది కిందకి వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్లో లిల్లీ వాళ్ళ హౌస్ దగ్గరికి అనేది వెళ్తుంది. అందరు అన్నం తింటూ ఉంటారు. అప్పుడు రామ్ భరత్ లిల్లీ కాలేజ్ ఎలా ఉందని చెప్పేసి అంటాడు. బాగానే ఉందిరా అని చెప్పేసి అంటుంది. సరే నేను రేపు అమ్మూరా వచ్చి కాలేజ్లో ఫీ కట్టేసి మా కాలేజ్ కానీ మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటుంది. సరేరా అని చెప్పేసి అంటుంది. గైస్ ఇందాక చెప్పా కదా ముస్లిమ్స్ అనేది పొగదులుకుంటూ నెమలికలు పెట్టుకుని వస్తారు. ఆయన అనేది హారర్ సీజన్ 1 ఏరియా వైపు అనేది వస్తాడు. వెళ్తూ ఏంటి గేట్ ఓపెన్ అయి ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. ఆ ఇంట్లో నుంచి ఏడుపులు అనేవి వస్తూ ఉంటాయి హారర్ సీజన్ 1 హౌస్లో నుంచి. ఎవరదని చెప్పేసి లోపలికి అనేది వెళ్తాడు. లోపల పెట్టంగానే ఒకసారిగా పెద్ద నవ్వులు అనేది వినబడతా ఉంటాయి. గట్టిగా పరిగెత్తుకుంటా అనేది వెళ్ళిపోతాడు. టైం 1 o'clock అనేది అవుతుంది. కార్తిక్కి ఒక కళ అనేది వస్తుంది. ఒక అమ్మాయి నల్లగా బుర్కా వేసుకొని వస్తుంది. కార్తిక్ అని చెప్పేసి అంటుంది. ఎవరదని చెప్పేసి అంటాడు. ఏంటి ఇంట్లో అంటున్నావు, మీ పాప హౌస్కి రా అని చెప్పేసి అంటుంది. ఏ హౌస్ అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. మర్చిపోయావా, నీ వెనకన్న సందులో ఉంది కదా ఖాళీగా, అవునా అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. ఒకసారి ఎట్లా అని చెప్పేసి దగ్గరికి అనేది పిలుస్తుంది. ఒక్కసారి కార్తిక్ గొంతు అనేది పట్టుకుంటుంది. అలా పట్టుకోగానే కార్తిక్ అనేది ఒక్కసారికి నిద్ర లేస్తాడు. అమ్మో ఏంటది అని చెప్పేసి లేచి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని, అవును టైం ఎంత అయింది, అప్పుడే 1:50 అయింది కదా, ఇంకో 10 minutes ఉంది, ఎందుకని మనిషి ఇషా రమ్మంది కదా, సారీ నేనే చెప్తానన్నా కదా, వెళ్దాం పైకి అని చెప్పేసి కార్తిక్ అనేది పైకి వెళ్తాడు. ఇషా ఇంకా 10 minutes ఉంది, నేనే ఫాస్ట్గా వచ్చేసా, వస్తాడో రాడో అని చెప్పేసి అనుకుంటుంది. అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. వచ్చావా రా బాబు అని చెప్పేసి అంటుంది. పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది, నువ్వు అడిగేది అదే కదా ఎలా ఉంది కార్తిక్ అని చెప్పేసి, అందుకే ముందే చెప్పేసా అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. అబ్బో కార్తిక్ నీ గోల్ ఏంటని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. ఏం లేదు ఇష్ట, అసలు నా ప్లానింగ్స్ లేవు అని చెప్పేసి అంటుంది. అవునా, అంతా డెస్టినీ కదా ఇష్ట, మరి ఏం చేస్తాం, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా, కానీ నేను మా అమ్మని బాగా చూసుకుంటా అని చెప్పేసి కార్తిక్ అనేది అంటాడు. గుడ్ బాయ్ అని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. అవును నీ గోల్ ఏంటని చెప్పేసి అంటది. నేను సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది.
అప్పుడు కార్తీక్ ఇది నైట్ డ్యూటీ అని చెప్పేసి అంటాడు. కాదు ఎందుకంటేనో అంటే చందమామ రోజు రాత్రి వచ్చి వెళ్తురుస్తుంది కదా డ్యూటీ లాగా, అందుకే అడుగుతున్నాంటేనో వామ్మో అబ్బా చీపో కార్తీక్ అని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. సిగ్గుపడుతున్నా ఏంటని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. అప్పుడు నువ్వు అంజుతో మాట్లాడరా నచ్చట్లా అని చెప్పేసి అంటుంది. అవునా సరే చూద్దామని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. కార్తీక్ మంచోడు, ప్రపోజ్ సరే తర్వాత ఆలోచిద్దాం, ఇంకా తెలుసుకుందాం కార్తీక్ గురించి అని చెప్పేసి ఇష్ట అనేది మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కార్తీక్ అనేది అంటాడు. ఏం లేదని చెప్పేసి ఇష్ట అనేది అంటుంది. తర్వాత కార్తీక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నావు ఫోన్లో అని చెప్పేసి ఉంటుంది. అదే అంజు రీల్స్ పెట్టింది ఇందాక చూస్తున్నాను లైక్ కొడుతున్నా అని చెప్పేసి అంటుంది. ఇప్పుడే కదా చెప్పాను ఏంటి కార్తీక్ నువ్వు అని చెప్పేసి అనేది సీరియస్గా అంటుంది. ఈ గ్యాప్లో హారర్ సీజన్ 1లో బూచోడు హారర్ సీజన్ 1 హౌస్ దగ్గరికి అనేది వెళ్తాడు. లోపల నుంచి ఎవరు చూసినట్టు నల్లగా నడుస్తున్నట్టు చూస్తాడు. ఇంక భయం వేసి పరిగెత్తుకుంటా ఆ ఏరియా వైపు అనేది పరిగెత్తుకుంటే వస్తాడు. నీతో మాట్లాడని చెప్పేసి ఇష్ట అనేది వెళ్ళిపోతుంది. అరే అలా కాదు ఇష్ట అని చెప్పేసి అంటాడు. బాయ్ కార్తీక్ నీతో మాట్లాడి ఇంకా అని చెప్పేసి ఇష్ట అనేది వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్లో అరుచుకుంటూ ఆ బూచోడు అనేది వస్తాడు. ఎవరది అరుస్తుంది అని చెప్పేసి కార్తీక్ అని చూస్తేనేమో నన్ను కాపాడు ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి ఆ బూచోడని కిందకి రా అని చెప్పేసి అంటా ఉంటాడు. వస్తున్నా ఆగని చెప్పేసి కార్తీక్ అనేది కిందకి అనేది వెళ్తాడు. అలా కిందకి వెళ్ళంగానే తన ఫేస్ మీదకి ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది. బయటికి వెళ్ళంగానే ఎవరు ఉండరు. అమ్మో ఏంటిది ఏమైంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి డాబా మీదకి అనేది వెళ్తాడు. హారర్ సీజన్ 1 హౌస్ మీద టార్చ్ వెలిగినట్టు ఏదో రిఫ్లెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి కార్తీక్ ఫేస్ మీదకి. సో గాయస్ ఎపిసోడ్ 3 అనేది అయిపోయింది. ఓమహా ఇదనమాట ఎపిసోడ్ 3. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎన్ని రోజులు వెయిట్ చేయించినందుకు సారీ, ఇంత డిలే పెట్టినందుకు. సో మళ్ళీ ఇంకో 2 or 3 డేస్లో వదిలేస్తాను మళ్ళీ ఎపిసోడ్ 4. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంక నుంచి ముర్నాల్ని మళ్ళీ అనేది రాబోతుంది. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సిరీస్ అనేది. సో స్టే ట్యూన్ టు రాంభరత్ అఫీషియల్. ఇంకా సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదో చేసేయండి. చెప్పాను కదా 100 సబ్స్క్రైబర్స్ అయితే ఫీమేల్ వాయిస్ కూడా ఉంటుందని. సో తొందరగా చేసేయండి, ఫీమేల్ వాయిస్ కూడా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో అనేది లింక్ అనేది పెడతాను. సో కొత్త అప్డేట్ అనేది రాబోతుంది మన ఛానల్లో, ఇంకో కొన్ని స్టోరీస్ అనేవి. సో అది మళ్ళీ చెప్తాను, ఇన్స్టాగ్రామ్లో పోల్ అనేది పెడతాను, దాన్ని బట్టి మనం చేద్దాం.